ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవ్వబోతున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ అనేది ఎంసీయూకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. రీజన్ నెంబర్ 1, ద రీసెట్ ఆఫ్ పీటర్ పార్కర్. 'స్పైడర్ మ్యాన్' లాస్ట్ సినిమా 'నో వే హోమ్'లో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్పి, అతనే స్పైడర్ మ్యాన్ అని చెప్పి, అతని టోటల్ ఎగ్జిస్టెన్స్ని కూడా మర్చిపోయింది. సో ప్రెజెంట్ పీటర్ పార్కర్కి పేరెంట్స్ లేరు. ఉన్న ఒక్కనొక ఆంటీ కూడా చనిపోయింది. అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన నెడ్, గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజే, వాళ్ళిద్దరు కూడా పీటర్ పార్కర్ని మర్చిపోయారు. సో ప్రెజెంట్ పీటర్ పార్కర్కి ఎవరు లేరు, ఒంటరివాడు. ఇంతకుముందు అవెంజర్స్లో ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి బ్యాకప్ ఏం లేదు. న్యూయార్క్ లాంటి పెద్ద సిటీలో ఒక విజిలాంటీగా గ్రౌండ్ లెవెల్లో విలన్స్తో ఒంటరిగా ఫైట్ చేయవలసి వస్తుంది. ఈ ఛాలెంజెస్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి, అలాగే ఎంసీయూ కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రపంచాన్ని కాపాడాలనే బిగ్గర్ థ్రెట్స్ ఏం లేకుండా కేవలం గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్తో, పీటర్ యొక్క ఇన్నర్ ఎమోషనల్ బ్యాటిల్స్తో మూవీని నడిపించడం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిది. చూద్దాం ఎంసీయూ వీటి కోసం మూవీలో ఏం చేసిందో. రీజన్ నెంబర్ 2, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సినిమాలో పీటర్ పార్కర్ ఎమోషనల్ ఫైటింగే కాకుండా ఫిజికల్గా కూడా బ్యాటిల్ చేయబోతున్నాడు. ఇంతకుముందు వెబ్ అనేది తన ల్యాబ్లో ఆర్టిఫిషియల్గా తయారు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు తన బాడీలో మ్యూటేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల అది ఆటోమేటిక్గా తన బాడీ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది, జస్ట్ లైక్ స్పైడర్. ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్కి బ్రూస్ బ్యానర్, అదేనండి మన హల్క్ ఉన్నాడు కదా, తన సహాయం తీసుకోబోతున్నాడు. మూవీ ట్రైలర్ ప్రకారం అయితే బ్రూస్ బ్యానర్ హల్క్గా మారిపోయి బీభత్సమైన ఫైటింగ్ స్పైడర్ మ్యాన్కి హల్క్కి ఉన్నట్టు చూపించారు. ఇది కూడా రాబోయే ఫ్యూచర్ మూవీస్కి చాలా ఇంపార్టెంట్ విషయంలా కనిపిస్తుంది. అప్కమింగ్ ఎంసీయూ మూవీస్లో మ్యూటెంట్స్, అదే మన ఎక్స్మెన్ వస్తారు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ మ్యూటేషన్ కాన్సెప్ట్ అనేది ఒక ట్రైలర్లా యూజ్ చేస్తున్నారు ఈ సినిమాలో. చూద్దాం ఎలా ఉంటుందో. రీజన్ నెంబర్ 3, స్ట్రీట్ లెవెల్ యూనివర్స్. మీరు రీసెంట్గా వచ్చిన డేర్ డెవిల్ సీజన్ 2 క్లైమాక్స్ చూసారా? దాంట్లో క్లైమాక్స్లో డేర్ డెవిల్ తన ఐడెంటిటీని రివీల్ చేసి చివరిగా జైలుకి వెళ్తాడు. ఇప్పుడు ఈ మూవీలో ఖచ్చితంగా తన ఎంట్రీ ఉంటుందని చెప్పి చాలా బలంగా రూమర్స్ వస్తున్నాయి. అలాగే ట్రైలర్లో పనిషర్తో బ్రదర్లీ కైండ్ ఆఫ్ ఫైటింగ్స్ చూపించారు. టోటల్గా ఈ స్ట్రీట్ లెవెల్ విలన్స్తో ఫైటింగ్స్, డేర్ డెవిల్ పనిషర్తో రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడు ఎంసీయూలో ప్రపంచం అంతమైపోతుంది లాంటివి కాకుండా ఇలా గ్రౌండ్ లెవెల్లో జరిగే కథ నిజంగా బాగా తీయగలిగితే ఎంసీయూకి రీబర్త్ అవుతుంది. రీజన్ నెంబర్ 4, ఫేజ్ 6. ఫేజ్ 6లో భాగంగా ఈ డిసెంబర్ 2026లో రాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే సినిమాకి ఇప్పుడు వస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అనేది ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మనం చూడని ఒక ఎనిగ్మాటిక్ విలన్ అత్యంత భయంకరంగా ఉంటాడని, పీటర్ పార్కర్ అతన్ని ఎలా ఎదుర్కొంటాడో, దీని తర్వాత వచ్చే అతిపెద్ద క్రాస్ ఓవర్ మూవీ అయిన అవెంజర్స్ కోసం స్టేక్స్ని బిల్డ్ చేస్తూ వెళ్తున్నారు. అందుకే ఈ స్పైడర్ మ్యాన్ మూవీ ఎంసీయూకి మోస్ట్ ఇంపార్టెంట్, ముఖ్యంగా అతిపెద్ద విలన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. రీజన్ నెంబర్ 5, థిమాటిక్ షిఫ్ట్స్. ఫార్ ఫ్రమ్ హోమ్ సినిమా వరకు కూడా ఎంసీయూ తన అన్ని మూవీస్ని ఒక స్పెక్టకిల్లా తీస్తూ వచ్చింది. తర్వాత వచ్చిన శాంక్షీ మూవీ నుంచి థీమ్ని మార్చింది, దాన్ని ఒక డిటెక్టివ్ కైండ్ ఆఫ్ థీమ్లోకి తీసుకెళ్ళింది. ఇది అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూలో వచ్చిన అతిపెద్ద చేంజ్. మీరు కూడా చెప్పండి, ఎన్నిసార్లు స్టోరీని కాకుండా స్టార్ పవర్ని, విజువల్స్, స్పెక్టకిల్స్ని నమ్ముకొని సినిమాలు తీస్తూ వెళ్తారు. అందుకే రీసెంట్గా వచ్చిన ఎంసీయూ మూవీస్ అన్నీ కూడా అనుకున్న రేంజ్లో ఆడటం లేదు. స్ట్రీట్ లెవెల్ డిటెక్టివ్ కైండ్ ఆఫ్ థీమ్లోకి షిఫ్ట్ కొట్టి మంచి స్టోరీని నమ్ముకొని వస్తుంది ఇప్పుడు రాబోతున్న స్పైడర్ మ్యాన్ మూవీ. ఇది అత్యంత ఇంపార్టెంట్ ఎంసీయూకి, ఎందుకంటే ఇది బాగా వర్కౌట్ అయ్యి ఆడితే తర్వాత వచ్చే అవెంజర్స్ డూమ్స్ డేకి హైప్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవ్వండి కొత్తగా రాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఎంసీయూకి ఎందుకు చాలా ఇంపార్టెంటో చెప్పే 5 రీజన్స్. ఇంతకీ మీరేమనుకున్నారు? ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మా వీడియోస్ని మా ఛానల్ని రికమెండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా వీడియోని ఇంకా చూస్తూనే ఉంటే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.